జంటా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ, సరార్థర్ కాటన్ జీవిత చరిత్ర 2వ భాగం 13/6/26. ఆయనకి బైబిల్ ఎవరో ఇస్తే అప్పటి నుంచి జీవితాంతం బైబిల్ చదువుతూ దాని ప్రకారం జీవిత విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ బైబిల్ అనుభూతి ఆనాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూప సందర్శనమైన తర్వాత అర్జునుడికి కూడా కలగగా అతడు పరమాత్ముని స్తుతించిన తీరు గమనించి, ఋషికేశ తవ ప్రకత్య జగత్ ప్రహుష్యచ్చ సురత్యచ్చతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి. గీతలో 11వ అధ్యాయం 36వ శ్లోకం. కృష్ణ, నీ నామం ఉచ్చరించటం చేత, నీ మహాత్మ్యాన్ని కొనియాడటం చేత సమస్త లోకం సంతోషిస్తోంది, ప్రీతిని ఇస్తోంది. ఇది కాక నిన్ను చూసిన రాక్షసులు భయపడి పారిపో అని అర్జునుడు భగవంతుడి మహిమ కొనియాడు. ఇక్కడి రాక్షసులు కేవలం బయట సమాజంలో కనబడేవాళ్ళు మాత్రమే కాక అంతర్ముఖంగా ప్రతి మనుష్యుడి ఆలోచనలు ఆచరణలు అవలంబించుకొని ఉన్న రాక్షసాంశలు కూడా చేరి ఉన్నాయని భగవద్ దర్శనం చేత, సృష్టికర్త మహాత్మ్యాన్ని కొనియాడటం చేత అవి పలాయనం చిత్తగిస్తాయని భావం కను. ధర్మాయుద్ధం పోయి వచ్చిన విశేషాలుగా 2 సుగుణాలలో తన జీవిత విధానాన్ని మెరుగుపరిచి ఉదాత్త పురుష శ్రేణిలో ఒక ప్రముఖ స్థానాన్ని యువకుడైన లెఫ్టినెంట్ కాటన్కి ప్రసాదించాయి అంటలో సందేహం లేదు. బర్మా నుండి మద్రాసుకు తిరిగి వచ్చాక లెఫ్టినెంట్ కాటన్ని సెంట్రల్ రివిజన్ ట్యాంక్ డిపార్ట్మెంట్ అంటే చెరువుల శాఖ కేంద్ర విభాగాన్ని సూపరింటెండెంట్గా ఇంజనీర్గా నియమించి కొద్ది రోజుల్లోనే తన ఉద్యోగాన్ని ఖాయపడి, బర్మాకు వెళ్ళక పూర్వం తను చేసే పనులు అంటే నీటి పారుదలకు సంబంధించిన చెరువులు, కాలువలు మొదలైన వాటి మరమ్మతులు ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ హోదాలో పూచీ ఎక్కువ, అంటే బాధ్యత. ఇంచుమించు 1827 చివరి వరకు ఈ పనిలోనే కష్టపడి పనిచేసినందుకు లెఫ్టినెంట్ కాటన్కి మన్య జ్వరం, ఊపిరితిత్తుల్లో కఫం చేర కొన్నాళ్ళు సెలవు తీసుకొని నీలగిరిలో విశ్రాంతి తీసుకొని స్వస్థత చేకూరగాని పనిలో ప్రవేశింపగా పాంబన్ జలసంధి పరిశీలించి నౌకాయానానికి అనుకూలంగా లోతు చేసే పని కాటన్ని నియమించి, ఆ పనుల స్వల్పంగా 300 నుంచి 400 పౌండ్ల వ్యయానికి మాత్రం ప్రభుత్వపు అనుమతి. దానిలో ఏ 2-3 అడుగుల లోతు మాత్రమే తీసేదానికి వీలు. 1820లో ఉద్యోగంలో చేరిన కాటన్ యువకుడు 8 సంవత్సరాలు కష్టపడి కొంతకాలం యుద్ధంలో, మరి కొంతకాలం నీటిపారుదల వంటి పౌర సంబంధ శాఖలలో పనిచేసిన కారణంగా లెఫ్టినెంట్ హోదా నుండి కెప్టెన్ హోదాకు అతని ఉద్యోగ స్థాయి 1828లో పెంచారు. కాటన్ మహాశయుని జీవితంలో మరొక ముఖ్యమైన మలుపు నీటిపారుదల పనిపాట్లలో కొత్త సాంకేతిక ప్రయోగాలు, బహుళ ప్రయోజనకరమైన దూరదృష్టి పథకాలు నాంది ప్రస్తావన జరిగింది. ఈ సమయంలోని తన 25 వయస్సు లోపే ప్రభుత్వం కెప్టెన్ కాటన్ కావేరీ నది నీటిపారుదల కార్యక్రమాలను కావేరీ నది ప్రత్యేకంగా చూడమన్నారు. ఈ సమయంలోనే అడ్డు ఆపులు లేక రొద చేస్తూ ప్రవహించేది కాలిమాన్ అనేటువంటి నది అదుపులోకి తెచ్చి దాన్ని నీటికి ప్రయోజనం కోసం మరలించే బృహత్ కార్యక్రమాన్ని కెప్టెన్ కాట తయారు చేసి అందులో గ్రాండ్ ఆనకట్ట తలుపులు ఏర్పాటు చేశారు. అది ఒక ముఖ్యమైన 1828, 26 నుంచి 28 2 ఏళ్లలో ఈ పథకం యొక్క ప్రాథమిక చర్యలన్నీ పూర్తయ్యాయి.
1830 జనవరి 1 తేదీ నాడు పని ప్రారంభమైంది. కానీ ఆ పనిని తన తమ్ముడైన లెఫ్టినెంట్ ఫ్రెడరిక్ కాటన్కు అప్పగించి తిరుగు తనకి వచ్చిన మన్య జ్వరానికి తట్టుకోలేక 2.5 సంవత్సరాలు సెలవుపై లెఫ్టినెంట్ కాటన్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్లో తన ఇంటికి ఇరుగు పొరుగు ఉన్న భారీ సాంఘిక వాతావరణం తనకేం నచ్చల. ఎక్కడ చూసినా పేకాట, నాట్యాలు, జంతువుల వేట మొదలైన వినాదాలతో కాలం వెళ్ళబుచ్చే తోబుట్టువుల బంధువుల స్నేహితులను చూసిన కొద్ది కెప్టెన్ కాటన్కి మనసు బాధ ఎక్కువైంది. అలాంటి కార్యకలాపాల్లో తాను పాల్గొనక ఒక మూల తన గదిలో తాను అక్కడే కూర్చొని ఏదో సద్గ్రంథ పఠనంలోనే కాలం వెళ్ళబుచ్చి ఎంతసేపు కూర్చున్నా ఆ భగవంతుని లీలలు పూర్తిగా నేను ఎలా తెలుసుకోగలను, వాడి ఆజ్ఞాసారం నేను ఎలా జీవించగలను, తోడి ప్రజానీకానికి నేను ఎట్లా ఉపయోగపడతా అనే ప్రశ్నలకు తగిన సమాధానం కోసం ధ్యానంలో మునిగి ఉన్న ఇంగ్లండులో తన ఉన్న సమయం లోగడ అతడు బర్మా యుద్ధం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆకాశం, నక్షత్రాలు, సముద్రపు అలలు తోడగా కలిగే అనుభూతి తీవ్రతరం చేసి అతడు చేపట్టిన ప్రజాహిత భావి కార్యక్రమాన్ని బలమైన పునాదులు వేసినట్లు అయింది. 2.5 సంవత్సరాల సెలవు తీరగానే 1832లో మద్రాసుకు కాటన్ వచ్చా. అయినా వెలకతను చూస్తున్న కావేరీ నీటిపారుదల కార్యక్రమాలు తిరిగి ప్రభుత్వం అతనికే అప్పగి పనిలో చేరగానే అమిత శ్రద్ధాసక్తుల విశ్రాంతి లేకుండా కొన్నేళ్లు పనిచేయక మళ్ళీ ఆరోగ్యం దెబ్బతే. దాన్ని బట్టి తన దేహదార్ఢ్యం పూర్తిగా స్వస్థత చేకూరలేదని అర్థమై మరికొంతకాలం విదేశాలు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చి 1832-34 మధ్య కాటన్ యొక్క ఆరోగ్యం తరచుగా చెడిపోతూ ఉండే. ఒకసారి ఇంగ్లాండ్కు పోయి విశ్రాంతి తీసుకొని కొంత బలం ఉత్సాహం రాగానే తిరిగి పనిలో ప్రవేశించడానికి ఇండియాకు వచ్చేశారు. ఆయన ఈ ప్రయాణం నానా దేశాలను చూసి కొత్త అనుభవాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇంగ్లాండ్ నుండి కాటన్ బయలుదేరేటప్పుడు లండన్ వదిలి ఇంగ్లీష్ ఛానల్ గల సముద్రం దాటి బెల్జియం దేశంలోని ఆప్స్టెండ్ చేరుకొని బెల్జియం దేశంలోని ఆస్టెండ్, బ్రుజిస్, ఘెంట్, బ్రసెల్స్, వాటర్లూ, నెమోర్ నగరాలను, స్విట్జర్లాండ్లోని జెనీవా, ఫ్రాన్స్ దేశంలోని లియాన్స్, లివిగ్నాన్, మార్సేయల్స్ రేవు పట్టణాల మధ్యధరా సముద్రాల్లో ప్రయాణం చేసి ఇటలీ తూర్పు తీరంలో ఉన్న బ్రిండిస్ రేవు పట్టణం వద్ద ఆఫ్రికాలోని అలెగ్జాండ్రియా, కెయిరో వంటి నైలు నది ముఖద్వార నగరాలను చూసి సిరియాలో ప్రవేశించి జెరూసలం, బీరూట్, డమాస్కస్, ఇరాక్ దేశాలలో బాగ్దాద్ వంటి నగరాలను చూసుకుంటూ పర్షియన్ శాఖ గల్ఫ్ ద్వారా అరేబియన్ సముద్రంలో ప్రవేశించి బొంబాయిని చివరకు తంజావూరును చేరుకోవడానికి ఏడాది పట్టి. దేశ పటాల పుస్తకాన్ని చూస్తే ఈ ప్రయాణపు తీరు బోధ అవుతుంది. ఈ చిత్రాలైన పర్యటనలో తను వివరించిన కొన్ని అనుభవాలు ఎన్నిక అయినవైతే గమనించదు. ఆస్టెండ్ నుండి బ్రూజెస్కి వెడల్పైన కాలువలో ఒక చక్కటి రహదారి పడవపై ప్రయాణం చేసి పడవపై ఆ పడవలో వసతికి గల సదుపాయాలన్నీ ఉండవు. అలాంటి పడవలు ఇప్పటికీ మన ధవళేశ్వరం వద్ద ఉంటాయి. కాలువ గట్టుకు అటు ఇటు చక్కని చెట్లు, ప్రయాణమా ఆయాసం లేదు, దృశ్యమా కనుల పండువై. ఈ సదుపాయాలు రమణీయమైన ప్రకృతి లేకపోయినట్లయిన ఆనాడు రాబర్ట్ బ్రౌనింగ్ జబ్బుతో ఉన్న తన భార్య ఆరోగ్యం కోసం ఇటలీ దేశానికి తీసుకొని వెళ్ళలేకపోయి ఉండేవాడని కాటన్ ధర అల్లడి. స్విట్జర్లాండ్లోని జెనీవా నుండి, ఫ్రాన్స్లోని బ్రియాన్స్, ఇటలీలోని అవిస్నాన్ నుండి మార్సెయిల్స్కు పోయే ప్రాంతం చెట్లు చేమలు లేని భూషర భూమిగా ఉండి రాళ్లమయంగా అనిపించింది. స్విట్జర్లాండ్కి యూరప్ ఖండం క్రీడా స్థలం అని పేరు కూడా ఉంది. అక్కడనే కనుక
అక్కడ అనేక గ్రామాలు అంటిపెట్టుకొని చెట్ల గుబురు ఉన్నట్లయితే కోయంబత్తూరుకి మైసూరుకి మధ్య మార్గాలు పోలి ఉంటుందని, ఇండియాలో గల ప్రకృతి అక్కడ కనపడలేదని కాటన్ అభిప్రాయపడ. అది 1833 నాటి మాట. ఇవాళ స్విట్జర్లాండ్లో 22 చిన్న రాష్ట్రాల వంటి మండలాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక శాసనసభ, న్యాయశాఖ, ప్రభుత్వం. ఆ దేశానికి ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండి ఒక సంవత్సరం కాగానే అధ్యక్షుడు మారిపోయి సాధారణంగా ఉపాధ్యక్షుడికి అధికారం ఇస్తారు. అంతర్జాతీయమైన సంధులు, ఒప్పందాలు బట్టి స్విట్జర్లాండ్ స్థిరస్థాయిగా ఒక తటస్థ రాజ్యంగా ఉంటుంది. ఏ దేశంతోనూ యుద్ధ సంబంధమైన ఒప్పందాన్ని ఒప్పుకోదు. ఇతర రాజ్యమైన యునైటెడ్ నేషన్స్, అమెరికా దీనికి అభ్యంతరం లేదు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ఆరోగ్య సంస్థ, యునెస్కో వంటి వాటిలో స్విట్జర్లాండ్కు సభ్యత్వం. పాడి పోషణ, గడియారాల తయారు ఇక్కడి ముఖ్య పరిశ్రమ అయిన వినోద పర్యటనకు చెందిన కార్యక్రమమే అక్కడి ప్రధాన పరిశ్రమ. ఈజిప్టు దేశపు నైలు నదీ ముఖద్వారంలో గల ముఖ్య నగరాలు కెయిరో, అలెగ్జాండ్రియాలో ఇంగ్లీష్, ఫ్రెంచి, ఇటలీ వాళ్ళు కలిసి ఉన్న ప్రజా సమూహాలు. మధ్య గ్రీకులు, సిరియన్లు కూడా చేరి ఉన్నట్టు ఆర్థర్ కాటన్ గమనించి, మగవారి అందరినీ పొగాకు తోటాలు పెద్ద చుట్టలో నోటిలో కనిపించి, కొందరికి పెద్ద పెద్ద గడ్డాలుండగా మరికొందరికి అరబ్ దుస్తులుండే. ఏమైనా స్వదేశ వేష భాష ఆధారాలను వదులుకొని ఇంగ్లీషు వాళ్ళని, క్రైస్తవులను చూసిన ఆర్థర్ కాటన్ బాధపడేవాడు. దీనివల్ల ప్రాచీన ఆచారాల పట్ల కాటన్కి గల శ్రద్ధ ఎంత గొప్పదో అర్థం. ఇవాళ తర్వాత నైలు నది, ఆ డెల్టా, అక్కడి నీటిపారుదల ఏర్పాట్లను ఎంతో ఉత్సాహంతో చూశారు. నది నిండా నీరు, దాని నిండా ఇంత పెద్ద వెడల్పు కాలేదు, కానీ ఇది అంత పెద్ద వెడల్పుగా లేదు. అఖండ నదీ భాగం 300 నుంచి 700 గజాల వెడల్పు మాత్రమే. ఇక శాఖల సంగతి చెప్ప చాలా తక్కువ. తర్వాత అక్కడి డెల్టాలు, నీటిపారుదల పద్ధతులు, ఏర్పాట్లు చూడగా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నట్లనిపించింది. జగత్ప్రసిద్ధమైన పిరమిడ్లను చూసి అవి 30 నుంచి 40 అడుగుల కంటే ఎక్కువగా ఎత్తుకు లేవని కూడా చెప్పారు. అలెగ్జాండ్రియాలో కొన్నాళ్ళుండి బేరూట్ పోయేటువంటి ఒక ఇటలీ నావలో ప్రయాణం సాగించి 4/1/1833 చేరారు. అక్కడి నుంచి జెరూసలం వెళ్ళటానికి ఆర్థర్ కాటన్తో కొందరు స్నేహితులు గల వారిలో సిరియా దేశం బాగుగా ఎదిగిన డేనిష్ మిషనరీ ఒకడు, మాల్టాలో జన్మించిన ఒక ఐరిష్ దేశం, ఇంకొక డచ్ దేశం, సిరియా దేశస్థుల మైకేల్ ట్రాడ్ అనే యువకులను ఉన్న ఆ యాత్రికుల మధ్య బృందం సముద్ర తీర ద్వారం ద్వారా పోయి ఆఫ్నా పట్టణం వరకు, అక్కడి నుండి జెరూసలానికి బయలు. ద్రోబలో మధ్యలో ఉన్న కార్కెట్ కొండ దరిదాపుల్లో వారున్న పెను తుఫాను వచ్చి 2-3 రోజుల పాటు ఆటంకం కలిగింది. జెరూసలం ప్రాంతమంతా పుణ్యస్థలమయం. దానికి అక్కడి ప్రజలు ఆడిన అబద్ధాలు, చూపిన సందర్భాలు, విగ్రహారాధనలోని మక్కువలు అడుగడుగునా కనబడు. ముఖ్యంగా గోరీల నుండి మంటలు వస్తాయనే వదంతులు ఎక్కువ. అతను ఆరాధ్య దైవం ఒకనాడు తిరిగిన ప్రదేశం కదా అనే తృప్తితో ఆ భగవద్గీతలు వినటంలో ఎక్కువ ఆసక్తిని ఆర్థర్ కాటన్ చూపి. బహుశా మన దేశంలో కూడా పుణ్యస్థలాలలోని పవిత్ర భావాలు క్రమంగా వెనకబడటానికి కారకులైన ఒక తరహా ప్రజలు కనపడుతూనే ఉన్నారు అప్పుడు ఇప్పుడు. దారిలో ఆలిఫ్స్ కొండ ఎక్కి ఒకవైపున మనం చేసే ప్రతి పనిని
భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అనే భావస్ఫురణ మృత సముద్రం డెడ్ సీ వేరొక వైపు మన రక్షకుని దిగనాడిన ప్రతిఫలంగా నానాటికి జీర్ణిస్తున్న జెరూసలాన్ని చూశారు. ఈ భావన ఆర్థర్ కాటన్కి ఆనాడు ఉండిన మానసిక వ్యవస్థకు దర్పణమని చెప్పచ్చు అంటున్నారు. ఇది రాసిన వారు బొమ్మలు సత్యనారాయణ గారు. జెరూసలం డమాస్కస్ ప్రాంతం చాలా అరాచకంగా ఉంది. దుండగులను ఇబ్రహీం షా పాషా గట్టిగా అణచివేస్తూ అయినా మత ప్రచారకుల మధ్య జరిగిన ఒక సంఘటన హృదయ విదారకమైంది. ఆర్థర్ కాటన్తో చేరిన యాత్రికులలో సిరియా దేశస్థుడైన మైకేల్ ట్రాడ్ అనే యువకుడు ఉన్నాడు కదా. అతనికి సిరియా దేశస్థుడైన అసద్ సిథియన్ అనే అతనికి స్నేహితుడు అయ్యా. ఈ అసద్ సిథియన్ లెబనాన్లో చాలా కాలం ఉండి పేరు పడిన పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడే. ఇతనికి మేలోనైట్ మొనాస్టరీలో ఉద్యోగం. క్రైస్తవ మతంలో మేలోనైట్ అనేది ఒక శాఖ. అది లెబనాన్ పర్వత ప్రాంతాల్లో నివసించే వాళ్ళ క్రైస్తవ శాఖ. సెయింట్ మ్యాకోన్ అనే అతడు 1800 క్రీస్తు శకం 400 ప్రాంతం. అతని ఉపదేశానుసారం ఉద్భవించిందే మాలోనైట్ అనేటువంటి మత ప్రచారకుల మతాలను మొనాస్టరీలంట. మాలోనైట్ మతశాఖలో పనిచేస్తూ కూడా తమ నమ్మిన క్రైస్తవ మత ప్రధాన విషయాలపై చక్కటి పుస్తకం రాసి అది క్రీస్తు చరిత్ర ఆధారంగా మాథ్యూ, మార్క్, లూక్, జాన్ మొదలైన వాళ్ళ ప్రవచనాలతో కూడిన గాస్పెల్ అనే భావాలమై ఈ మత శాఖల భేదం ఎంత దూరం వరకు పోయిందో అసద్ సిథియన్లు ఆ మారోనైట్ మఠంలోని మతాచార్యులు నానా హింసలు పెట్టి వీళ్ళద్దని అసద్ సిరియన్ చివరకు చంపి గోడలో పాతిపెట్టి. ఈ విషయం మైకేల్ ట్రాడ్ వరకు తెలియగానే విపరీతంగా దుఃఖి డెమాస్కస్లో ఇంగ్లీషు వర్తకుడుగా ఉన్న ట్రాడ్ అనే అతన్ని మైకేల్ తెలియజేసి అతడు ఇబ్రహీం పాషా ఫిర్యాదు చేయగా వెంటనే పాషా నిజమైన సంగతి తెలుసుకోమని ట్రాడ్కు కొంత సైన్య సహాయమిచ్చి మారోకైట్ మఠం పదకు సైన్యంతో ట్రాడ్ అరమరకలకు పోయి ఆ మఠానికి పోయి అసద్ సిరియస్ ఎక్కడా నడగా జ్వరంతో మరణించింది నేలలో పాచి పెట్టామంచె. కానీ అసద్ యొక్క స్నేహితుడైన వృద్ధుడొకడు ఆ మఠంలోని వాడే అయినా నిజం దాటడానికి మనసొప్పగా ట్రాడ్ని సైనికులను గోడలో ఉన్న ఒక గూడు వద్దకు తీసుకుపోయి అసద్ సిరియలను సజీవ సమాధి చేసిన వివరమంతా చెప్పారు. గూఢ మతావేశం ఎంతకైనా తెగిస్తుంది కదా. డమాస్కస్ నుండి బాగ్దాద్కి యాత్రికుల బృందం బయలుదేరి అవి సుమారు 500 మైళ్ళ దూరం కల దారి మధ్య సిరియా దేశపు ఎడారి, తర్వాత బాబిలాన్, యూఫ్రటీస్, టైగ్రిస్ల జలత నదులు. అవి దాటిన తర్వాత టైగ్రిస్ నది ఆనుకొని ఉన్న బాగ్దాద్ నగర ప్రవేశం. యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల గల దేశమే ఇరాక్. దీని రాజధాని బాగ్దాద్. డమాస్కస్ నుండి బాగ్దాద్ చేరుకోవడానికి ఒంటెలపై వెళ్లాల్సింది. తన ప్రయాణానికి 20 రోజులు పడుతుందని ఆర్థర్ కాటన్ తల్లికి వ్రాసిన ఒక జాబు ద్వారా తెలుస్తా. ఏమైతే ఆ యాత్రికుడు 1833 ఏప్రిల్ 3వ తేదీ బయలుదేరి ఏప్రిల్ 26వ తేదీన బాగ్దాద్ చే ఆ మధ్య గల ఎడారి ప్రాంతాన్ని వింతగా వర్ణిస్తూ తన తల్లికి కాటన్ మే 14 బాగ్దాద్ నుండి ఉత్తరం రాసి ఆ ఎడారి ద్వారా బాగ్దాదుకు ఒంటెలపై పోతున్న వారి మార్గం మధ్యంలో అరబ్బుల అల్లరి ఎక్కువైంది.
కనుకనే ఒకసారి 600-700 గుంటలు కదిలిన యాత్రికుల బృందం బయలుదేరుతూ ఉండదు. ఈ 600-700 ఒంటెలను 12-14 జట్టుగా చేసుకొని ఒక్కొక్క జట్టుకి యాజమాన్యం వహించే ఒక షేక్ అనేవాడు ఈ ఒంటెల జట్టలో 100-120 మనుషులైనా ఉంటారు. వారిలో ప్రతి 25-30 మంది కర్రలు, కత్తులు, చిన్న తుపాకులు పేల్చడానికి నిప్పుతో కాలుతున్న వానకి తాడు పట్టుకొని ఒంటెల దండుకు ముందుగా 2-3 మైళ్ళ దూరంలో కాలుతున్నదన్నమాట. అలాగే సాధారణంగా ఎడారిలో ఒంటెలు 1 మైలు వెడల్పు విస్తరించి నడవటం చూస్తూ ఉంటాం. దారిలో ఎవరైనా అరబ్బీ దొండగుల జాడ తెలియగానే అన్ని 100 ఒంటెలు ప్రమాద సూచకంగా ఒకదానితో ఒకటి దగ్గరికి చేరిపోతారు. వాటిలో ఆ ఒంటెలపై ఉన్న ప్రయాణికులు కూడా ఒకరితో ఒకరు తాకినట్లుగా ఉంటారు. సాధారణంగా సూర్యోదయానికి ముందుగానే బయలుదేరి సూర్యాస్తమయం వరకు ప్రయాణం చేస్తారు. రాత్రి కాగానే అందరూ కలిసి ఒక చిన్న స్థలంలో ఒకళ్ళనొకరు తోడుగా ఉన్నట్టు ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. ఒంటెలు పగలు నడుస్తున్నప్పుడు దారిలో కనపడే ప్రతి మొక్కను తింటూ పోతాయి. ఎక్కువగా అవి వాసన గల మొక్కలు. విచిత్రం ఏమిటంటే యూఫ్రటీస్ నదీ తీరాల ఒంటెలకేమీ తినడానికి దొరకదు. ఎడారిలో విచిత్రమైన పూలు. వాటిలో కొన్ని ఏ ప్రదర్శనలో పోటీ పెట్టినా తప్పక బహుమతి వస్తుందని ఆర్థర్ కాటన్ అభిప్రాయం. దారిలో వచ్చిన దొరికితే చాలు, ఒంటెలకు వేరే తాగటానికి నీరు అవసరం లేదు. అంత దూరం వెళ్ళినప్పుడు మధ్యనేవో 2 బావులు కనపడ్డాయి. అవి అయినా కొన్ని వాగుల మధ్య ఎడారిలో నడిచిపోతున్న ఒంటెలకు సముద్రంలో ప్రయాణించే పడవలతో పోల్చవచ్చు. షిప్ ఆఫ్ ద డిజర్ట్ అంటారు కదా ఒంటెలు. కనుక ఎడారంతా విశాలమై సదునైన ప్రాంతం. మిట్ట పల్లాలు ఉండవు, ఉన్నా తక్కువ. నేలపై చిన్న కంకర మాత్రం కనపడుతూ ఉండి అంతటా కనపడేది వాసన గల మొక్కలే. ఎక్కడో మాత్రం పచ్చగా దట్టంగా ఉన్న స్థలాలు ఒయాసిస్ అంటారు. అక్కడే మనకి నీటి చలమలు ఉంటాయి. ఇక యూఫ్రటీస్ నదీ తీరంలో అడుగున్నర ఎత్తుగల మొక్కలే కనపడ. వాటిలో పోలిన పువ్వుల యొక్క మొక్కలు మాత్రం కాదు. ఒంటెపై ప్రయాణం చాలా ఆయాసం. చివరి రోజులు 17.5 గంటల ప్రయాణం చేసి 60 మైళ్ళ దూరం వెళ్ళారు. ఆ ప్రయాణపు ఆయాసాన్ని తట్టుకోలేని ఆర్థర్ కాటన్ ఒక చిన్న గుర్రాన్ని షేక్ ఏర్పాటు చేశారు. యూఫ్రటీస్లో స్టీమ్ లాంచీలు నడపడానికి ప్రత్యేకంగా ఒక కాలువ తవ్వి యూఫ్రటీస్ నది నుండి బాగ్దాద్ పట్టణం చేరడానికి వీలుగా చేయడానికి అక్కడి పాషా ఆలోచిస్తారు. దీనివల్ల ఇంగ్లాండ్ నుండి ఇండియాకు త్వరగా రాగల జలమార్గం ఏర్పడగలదని ఆర్థర్ కాటన్ ఆశపడ్డారు. 1831 బాగ్దాద్ నగరంలో ఉండే 60,000 జనాభాలో 50,000 మంది ప్లేగు వ్యాధితో మరణించారు. బ్రహ్మాండమైన నీటి వరద ఒకటి వచ్చి నగరాన్ని ముంచేసి వరద తగ్గాక నగరం కైవసం చేసుకోవటానికి ఒక శత్రుసేన సిద్ధపడి ఒక రాత్రి వరద తాకిడికి నగరం చుట్టూ గల గోడలు కూలిపోగా నీరు హఠాత్తుగా లోపలికి ప్రవేశించి ఎక్కువ ప్రాణ నష్టం వస్తు నష్టాన్ని కలిగించి ఆర్థర్ కాటన్ 1833 బాగ్దాద్ వెళ్ళిన ఆనాటి శిథినాలు జరిగిన విషాద సంఘటనలు వివరించినట్టు చెప్పి సరే అక్కడ ఉన్న క్రైస్తవ మిషనరీలు ఆతిథ్యం తీసుకొని టైగ్రస్ నదిపై ఒక పెద్ద పడవలో బుస్సోరా అనే పట్టణానికి వెళ్ళి అక్కడి నుండి తేలిగ్గా బొంబాయిని మద్రాసుని చేరారు. తిరిగి పనిచేయటానికి ప్రారంభించి కొన్ని సంవత్సరాలకు ఆర్థర్ కాటన్ మళ్ళీ ఆరోగ్యం దెబ్బతి. కొంతకాలం విదేశాల్లో విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇవ్వగా
ప్రభుత్వ నియమాల ప్రకారం కెప్టెన్ కాటన్ మరోసారి ఆరోగ్యం పొందటానికి సెలవుపై ఇంగ్లాండ్ వెళ్ళటానికి వీలు లేకపోయి ఆస్ట్రేలియా కానీ దక్షిణాఫ్రికా కానీ వెళ్ళవచ్చు. వాటిలో ఆస్ట్రేలియా బాగుండని టాస్మానియాకు బయలుదేరి ఇండియాకు ఇంచుమించు వాయువ్య దిశలో తన దేశమైన ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక చింతన విశేష ప్రస్తావనకు రాగా ఈసారి ఆగ్నేయ దిశలో ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా ఉన్న ఆస్ట్రేలియాకు కాటన్ యువకుడు వెళ్ళినప్పుడు తన భావి సుఖ సంసారాన్ని నాంది పలికినట్లు అయ్యాయి. ఆస్ట్రేలియా ఖండానికి ఆగ్నేయ దిశలో ఉన్న మరొక చిన్న ద్వీపం టాస్మానియా. ఈ ద్వీపంలో హాబర్ట్ అనే ఒక ముఖ్య నగరం. టాస్మానియా ద్వీపానికి చేరగానే మొదట హాబర్ట్లో కాటన్ బస విశ్రాంతికై వచ్చిన కాటన్ ఊరుకోకుండా నీరు తోడే యంత్రం సెంట్రిఫ్యూగల్ శ్రీమ యంత్రాన్ని ప్రయోగాలను ఆరంభించి రోటరీ ఇంజన్ అంటే నిమిషానికి కొన్ని వందల పర్యాయాలు తిరిగి నీరు పోసే యంత్రాన్ని తన సొంత ఆలోచనతో కాటన్ నిర్మించుకున్నాడు. ఆ యంత్రాన్ని నడపడానికి రైలు ఇంజన్లకు ఆవిరి కారణమై ఆవిరి తయారు చేయటానికి పెద్ద నీటి కాగులు బాయిలర్తో పోయి, కానీ ఆ నీటి కాగు అంత బలమైంది కానందున ప్రయోగంలో ఉన్న బద్దలైపోయాయి. దానివల్ల దగ్గరనున్న కెప్టెన్ కాటన్ 2 కాళ్లకు దెబ్బ తగిలి వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయి. నాకు దెబ్బ తగిలినా భయం లేదు. నా ప్రయత్నంలో 1 నిమిషానికి 150 పర్యాయాలు రౌండ్ తిరగడం, శిల్ప చక్రం తిరిగినందుకు సంతోషిస్తున్నానన్నాడు మహానుభావుడు. కోలుకొన్న కాటన్ యువకుడు తృప్తిపడి పరిశోధనలో తృప్తి అలాంటిది. తనకి దెబ్బ తగిలిన విధానాన్ని కొన్ని వారాల వరకు ఎక్కువ అనారోగ్యంగా ఉంటుందో హాంబర్ట్ నగరంలో ఒక హోటల్లోనే కాలక్షేపం తను నడవగల స్థితి రాగానే హాబర్ట్ పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో డెర్వెంట్ నది బొడ్డున నివసించడానికి స్నేహితుడు అతని వెంట ఉండమని కాటన్ను పిలిచి ఆ స్నేహితుడి ఇల్లు వాకిలి చుట్టుగల రమణీయ ప్రకృతి మొదలై కాటన్కి మిక్కడి స్వస్థత చేకూరు. హాంబర్ట్ నగరం వెల్లింగ్టన్ కొండ దిగువ. ఆ నగరానికి డెర్వెంట్ నది ద్వారా పెద్ద పెద్ద పడవలు సరుకులతో వస్తూ పోతూ ఏడాదికి 8 నెలలు వెల్లింగ్టన్ కొండ శిఖరం మంచుతో కప్పబడి ఉండగా ఆ కొండ దిగువ ఇండియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ కనపడని నీలి, ఎరుపు, పసుపు రంగు గల మొక్కలకు నిండిన ప్రకృతి విశ్రాంతి కోసం వచ్చిన రోగికి విశేషంగా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ సమయంలో చుట్టుప్రక్కల గల ఎన్నో క్రైస్తవ కుటుంబాలకు కాటన్ స్నేహశీలుడై అప్పుడు టాస్మానియాకు సర్ జాన్ ఫ్రాంక్లిన్ గవర్నర్. వాడి దయా స్వభావం గల ఒక ఉన్నత కుటుంబం కనుకనే ఫ్రాంక్లిన్ దంపతులకు కాటన్ ప్రేమ పాత్రుడై తరచూ గవర్నమెంట్ భవనానికి వెళ్ళేవారు. 1839లో దక్షిణ ధ్రువానికి నావికాయాత్ర సరిపి వచ్చిన దళం ఎరిబస్ టెర్రర్ అనే 2 పడవలలో టాస్మానియా తీరానికి వచ్చి కొన్ని నెలల వరకు ఉండిపోయి ఆ దళానికి సర్ జేమ్స్ రాస్, కెప్టెన్ క్రోసిర్ అధికారి. వారు కూడా గవర్నమెంట్ భవనానికి తరచుగా వచ్చి గవర్నర్ అయిన సర్ జాన్ ఫ్రాంక్లిన్తో మాట్లాడేవారు. వారి గోష్ఠిలో కాటన్ కూడా పాల్గొనేవారు. కొన్నేళ్ల తర్వాత ఆ నౌకాదళం ఉత్తర ధ్రువం వైపుకు సముద్రయానానికి వెళ్ళి సరిపోయారు. కొన్ని సంవత్సరాల కిందటనే అంకురించిన దైవభక్తి, ప్రకృతి రామణీయకతలోని భగవద్ విలాసాన్ని తెలుసుకోవాలని కోరిక, బహుసంఖ్యాకమైన ప్రణాళిక, శాశ్వతమైన ఏదో ఒక సేవ చెయ్యాలని తనను తహతహ నదీ జలాలను నీటి పారుదలకే కాక నావికాయానానికి కూడా ఉపయోగించవచ్చు అనే ఆలోచన మొదలైనవి మరింతగా తనలో వికసించడానికి అక్కడి వెలింగ్టన్ కొండ, దాని దిగువ ఉన్న సుందర వనాలు, లోతై గంభీరాలైన ప్రశాంతంగా ప్రవహించేటువంటి
డెర్మెంట్ నది ఎక్కువగా అవకాశం ఇచ్చేది. రాజమహేంద్రవరం ఆనుకొని ఉన్న గోదావరి ప్రాంతం అన్ని విధాలా ఉత్కృష్ట స్థాయిలో ఇలాంటి హృదయ స్పందం కలగజేయగ చేసే పని ఎందరో కవులు పని. చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి 1822లో ప్రచురించిన రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచికలో ఇలా గౌతమి గోదావరిని ప్రశ్న పొగిడారు. కరమును సారవంతమగు గౌతమియుడ్డెనను నన్నపార్య నీ వరమును నీవు అరమరలేక నాటులని ఆంధ్ర కవిత్వ లతామ తల్లి సరస చళుక్య భూమి విశాల యశోలతల క్రమంబునన్ పెరిగి జగంబు నిండే అవి నీదగు హస్త విశేషమెత్తిదో. కంకణంబులు గ్రాల ఘనతరంబులపై కొయలులప్ప ఉయ్యాలూగియు సర్వ దుప్పటుల సైకత స్థలులపై అలరి దాగుడు మూతలాడియాడు. వడగండ బోలెడు వరి నీటి వెల్లువ చిరతర క్రీడలు చేసి చెరకు తీయని నీరు చిన్ని దోయిట తీసి తనివోవ పలుమారు త్రావి బాల్యమున నీ వలన సుఖపడియ గాన ఆంధ్ర కవితాలలామని అంతికమున శాశ్వతంబుగా వసించే సత్యమింత భవ్య గౌతమి నీదు ప్రభావం. ఇలాంటి నదీ ప్రభావం ఆనాడు ఆది కవి నన్నయార్జునిపై గోదావరి కాటన్ మహాశైలుడిపై ఆనాడు డెర్మెంట్ నది కలిగించి ఉండబడి కనుకనే ప్రకృతి దర్శనం వల్ల కలిగే హృదయ స్పందం అతీతమై యవ్వనంలో 25 ప్రాయంలో కాటన్ ఆలోచనా పరంగా నాటబడి సత్సంకల్పాలు అతని భావి జీవితం నదులపై ఆనకట్టల కట్టి నీటి సారుదల సౌకర్యం ఏర్పడి నౌకాయాన సదుపాయాలతో చౌకగా సరుకుల రవాణాకు వీలు కల్పించి పీడిత జనాభాని శాశ్వత భుక్తి ఏర్పరిచిన యశస్సును రాబట్టి ఆస్ట్రేలియాలో ఎక్కువ భూవసతి కలిగిన థామస్ థెర్మన్ అనే ధనికుడి తన కుటుంబంలో హాబర్ట్ నగరంలో కిప్టర్ కాటన్ వచ్చే సమయంలో ఉండటం తటస్థితి. థామస్ లేర్ మన్ దంపతులు ఎలిజబెత్ అనే కుమార్తె హాబర్ట్ నగరంలో తన స్నేహితుడైన కెప్టెన్ బీచర్తో కాటన్ ఒకనాడు నడిచి వెళ్తుండగా ఎలిజబెత్ ఎదురై ఆ కుమారుని కాటన్ యువకుడు బీచర్ పరిచయం చేసి ఆ యువతి గుణగణాలను వివరించగానే ఆ గుణాలకు అనుగుణంగా ఉన్న ఆమె రూపలావణ్యాలుగా చూసి కాటన్ యువకుడు ఎలిజబెత్ పట్ల వ్యామోహపడి భగవంతుడి కృప ఉంటే ఈమెను వివాహం చేసుకుంటానన్న ఆ శుభ సమయంలో ఎలిజబెత్ కుమారి కూడా కాటన్ పట్ల రాగాతిశయం ఏర్పడి ఆనాటి పరిచయం రోజు రోజు బలమైపోయి. కానీ కెప్టెన్ కాటన్ యొక్క అనారోగ్య స్థితి చూసి ఇతడిన 2 ఏళ్ళైనా బతకడం దుర్లభం కదా, ఇంతటి అల్పాయుర్దాయం గల యువకుని ఇంత అంత అందమైన సుగుణ సంపన్నురాలేని కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయటం ఎలా అనే సమస్యతో లేర్మన్ దంపతులు కొంతకాలం వివాహ నిశ్చయం చెయ్యలేదు. తన సెలవు ముగియగానే కెప్టెన్ కాటన్ ఒంటరిగా మద్రాసుకు తిరిగి వచ్చి కొంతకాలం పనిచేయగా ఆనకట్ట పనుల ఒత్తిడి యథాప్రకారం అతని ఆరోగ్యాన్ని చెడి. దాంతో టాస్మానియాకు 1841 అక్టోబర్ నెలలో 2వసారి విశ్రాంతికై వెళ్ళారు. వచ్చిన కొద్ది రోజులకే తానొక కుటుంబీకులకు తటస్థి 29/10/1841 కెప్టెన్ కాటన్ కుమారి ఎలిజబెత్ వివాహం జరిగి సత్యవంతుని పరిస్థితి ఎదురైన ఆనాటి పతివ్రత ధర్మంలో చివరకు దాంపత్యం సాగించిన ఎలిజబెత్ తన భర్త ఆరోగ్య శతవిధాలా కాపాడుకుంటుండగా కాటన్ దంపతులు సంతాన సౌభాగ్యాలు కీర్తిబరులై జీవించిన సందర్భం కాటన్ 2 ఏళ్ళైనా బతుకున అనే ఒకనాటి ఆలోచన వారి శీఘ్ర
పరిణయానికి అడ్డు తగిలిన సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ దంపతుల దీర్ఘ జీవితంలో ఒక పువ్వులాటగా నవ్వులాటగా మారిపోయింది. యస్యత్వేదాని చత్వారి వానరేంద్ర యథాతన వాసవేంద్ర ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు సగీదత్ ససీదత్ సుందరకాండలు 1వ సర్గలో 189. ధైర్యం, సూక్ష్మదృష్టి, తత్వనిశ్చయశక్తి, పనులలో నేర్పు కలవాడు, తన కార్యాలు ఎప్పుడు శ్రమ అనేటువంటిది పొందడు. రేపు 4వ భాగం డెల్టా శిల్పములు తొలి విజయం. దాని గురించి రేపు తెలుసుకుందాం.